లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మొత్తం మీదైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలింగ్ సెంటర్లు కూడా అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం అంతా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం రాప్తాడు నియోజకవర్గం ఇక్కడ ప్రభుత్వ హై స్కూల్లో ఆవరణలో ఉన్నాం, చూడవచ్చు మనం. ఇక్కడ మొత్తం అయితే మాత్రం అన్ని రకాల లోపల ఏదైతే ఉందో మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేయడానికి ఇక్కడ అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రతి పోలింగ్ సెంటర్ దగ్గర కూడా రంగవల్లులు కూడా వేసి ఇక్కడ ఓటు వినియోగించుకోవాలి అన్నట్టుగా ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడవచ్చు మనం ముగ్గుల్లో రాప్తాడు గ్రామం, రాప్తాడు మండలం, వెల్కమ్ టు ఓటు మన హక్కు మన భవిష్యత్ అని చెప్పి కూడా ఇక్కడ ముగ్గు రూపంలో కూడా వీళ్ళు తెలియజేసినటువంటి పరిస్థితులు చూడవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మాక్ పోలింగ్ అనేది కూడా లోపల జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లోనే తర్వాత ఇక్కడ పోలీస్ పహారా అనేది కూడా ఇందులో రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఏదైతే ఉందో మాబ్ ఎక్కువగా గుమికూడడం కానీ ఇలాంటి ఇతరత్ర ఏవైనా సంఘటనలకు దారి తీసే క్రమంలో వారు అప్రమత్తంగా ఉంటూ ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి, ముఖ్యంగా ఎవరైతే సమస్యలు క్రియేట్ చేసే వారిని అక్కడ నుంచి లిఫ్ట్ చేయడం అలాంటి ఇటువంటి కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం రాప్తాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్నాం. ఇక్కడ మొత్తం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నటువంటి అధికారులు, అదే అంతేకాకుండా బయట చూస్తే మనం పోలీసులు కూడా భారీ ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. మనం బయటకు కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం. రాప్తాడులో ఇక్కడ మనం ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఆవరణ బయట అయితే మాత్రం చూడవచ్చు మనం ఓటర్లు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఓట్లు వేయడానికి పోలీస్ పహారా అయితే మాత్రం భారీ ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పోలీసులు ఎక్కడ మాబు ఉండకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మైక్ పెట్టుకొని వెహికల్స్ కానీ మాబు కానీ ఎక్కడ గుమికూడకోకుండా వచ్చే ఓటింగ్ వేయడానికి వచ్చే వారికి ఎటువంటి అవాంతరాలు లేకుండా వారు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఇప్పటికే ఓటు వేయడానికి వచ్చినటువంటి ఎందుకు వచ్చారు సార్? ఓటేసీకి వచ్చిన. ఎక్కడ ఇది? రాప్తాడు. ఇది రాప్తాడు మండలం. ఇంత పొద్దున్నే వచ్చారు? తొందరగా వేసి వెళ్ళిపోవాలని. ఎందుకు వచ్చామమ్మా? ఓటేసీకి వచ్చాము. ఓటేసేకి వచ్చినాం సార్. ఇక్కడ మైనాట్ కాలనీ మేము ఉండేది, ఇక్కడ రాప్తాడు మండలం. ఇంత పొద్దున్నే వచ్చారు? ఇంత పొద్దున్నే అంటే ఇంటి దగ్గర ముసలోళ్ళు ఉండారు కదా, వాళ్ళని మళ్ళా పిలుచుకురావాలి కదా, అందుకే అందరితో ఓటేసేకి వచ్చాము సార్. నేను నా భార్య ఇద్దరం వచ్చాము. మాది మైనార్టీ కాలనీ. ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చామంటే ఇంకా ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని దొరుకు వచ్చి బేలంటే ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు కదా, మంది పొద్దున్నే చేసుకుంటే ఫ్రీగా రావచ్చు అని వచ్చాము పొద్దున్నే. ఇది మొత్తం మీద చూడవచ్చు. మనం ఏదైతే ఉందో పోలింగ్ సెంటర్ ముందర ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే జనం కూడా వచ్చినటువంటి పరిస్థితి ఓట్లు వేయడానికి. ఎందుకంటే లోపల మాక్ పోలింగ్ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇంకా లోపలికి అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇప్పటికే ఓట్లు వేయడానికి పెద్దవాళ్ళు, ఎందుకంటే చాలామంది ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము ఓటు వేసి వెళ్తే మరి పెద్దవాళ్ళని తీసుకురావచ్చు అనే రకంగా వారు ఇప్పటికే ఓటు వేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి. అందులో ఈ జిల్లా వ్యాప్తంగా ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల వర్షాలు కూడా అక్కడక్కడ పడడం అనేది కూడా చాలా శుభసూచన. చల్లటి వాతావరణం ఇప్పటికీ ఉంది కాబట్టి ఓట్లు, ఎందుకంటే ఓటర్లు బయటికి రావడానికి కూడా ఎండను సైతం తట్టుకొని రావడానికి కూడా కొంచెం ఇది మంచి అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ జిల్లా వ్యాప్తంగా గుంటకల్ కావచ్చు, ఇటువంటి చాలా చోట్ల తాడిపత్రి, ఇటువంటి చోట్ల కొంచెం వర్షం కురవడంతో ఓటర్లు కూడా బయటికి రావడానికి, పెద్దవాళ్ళు సైతం బయటికి రావడానికి కొంచెం ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి చాలామంది భావిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే పోలీసులు బాగా వారి ఏదైతే ఉందో పోలీసుల పర్యవేక్షణ అయితే మాత్రం చాలా పకడ్బందీగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాప్తాడు, అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ధర్మవరం, రాప్తాడు, తాడిపత్రి ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా కూడా పెట్టినట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ మాత్రం కాకపోతే అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం
నేపథ్యం అని చెప్పేసి కూడా ఎక్కడైనా పోలీసులు ఇప్పటికే రోడ్లపైన కలయ తిరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తమ ఓటును ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటును వినియోగించుకోవడానికి ఈ ఏర్పాట్లు అన్ని రకాలుగా చేశామని చెప్పేసి ఎలక్షన్ అధికారులు పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఓటింగ్ శాతం అనేది ఎంత మేరకు ఉంటుందనేది మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గత ఎన్నికల కంటే ఎక్కువగా ఓటింగ్ శాతం ఉంటుందా అనేది కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ. ఎందుకంటే చాలామంది బయట ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ తమ సొంత ఊర్లకు వచ్చి ఓటు వేయడానికి నిన్నటికే చేరుకున్నారని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమస్య. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ ఓట్లు ఫేర్గా జరగడానికి కూడా పోలీసులు ఇటు ఎలక్షన్ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.